హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ పికిల్స్, నిలువ పచ్చళ్ళు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లానే చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. నిలువ పచ్చళ్ళు ఇవి అందరికీ చాలా ఇష్టం. అయితే వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా పచ్చళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాటి మీద బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ నిలువ పచ్చళ్ళలో వెజ్ మంచిదా, నాన్ వెజ్ మంచిదా అంటే మాత్రం ఖచ్చితంగా వెజ్జే మంచిదని చెప్తాను నేనైతే. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేనండి. ఎవరైనా హర్ట్ అయితే కనుక సారీ, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఈ రెండు పికిల్స్లో అంటే వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్లో ఏది బెస్ట్ అంటే ముందుగా మనం నాన్ వెజ్ గురించి మాట్లాడుకుందాము. నాన్ వెజ్ విషయానికి వస్తే కనుక ఒకప్పుడు నాన్ వెజ్ పికిల్స్ అనేవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవండి. చాలామందికి నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయని కూడా తెలియదు. నాన్ వెజ్ అంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని కుక్ చేసుకొని తీసుకుంటూ ఉండేవారు. లేదంటే డ్రై ఫిష్ అంటే మన నెత్తలు కావచ్చు, ఎండు చేపలు కావచ్చు, ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండేవారు ఏదైనా వెజిటేబుల్తో మిక్స్ చేసుకొని. అంతే తప్ప ఈ విధంగా పికిల్స్ పెట్టుకోవటం అనేది చాలా కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయని తెలుసు, కానీ చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి చాలామంది ఈ నాన్ వెజ్ పికిల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఒక రకంగా ఎడిక్ట్ అయిపోతున్నారనే చెప్పాలి. వెజ్ పికిల్స్ కన్నా నాన్ వెజ్ పికిల్స్కే బాగా క్రేజ్ పెరిగిపోయింది. వీటిపైన బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసి కాంట్రవర్సీలో ఇరుక్కొని ఆపేసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, మన టాపిక్ అదైతే కాదు. అయితే నాన్ వెజ్ పికిల్స్ తినటం వల్ల ఎంతవరకు మంచిదే అంటే నిజానికి అస్సలు మంచిది కాదనే చెప్పాలండి. ఎందుకంటే నాన్ వెజే అసలు మంచిది కాదు. సరే, మనకు తినే అలవాటు ఉంది కాబట్టి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఎప్పుడో తెచ్చుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకొని తినేస్తాము, అది వేరే విషయం. అలాంటి నాన్ వెజ్ని తీసుకొచ్చి అది నిల్వ ఉండటం కోసం అని చెప్పి దాన్ని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి అందులో ఎక్కువ మోతాదులో సాల్ట్ కానీ, కారం కానీ, మసాలాలు కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ ఎక్కువ మోతాదులో వాడటం వలన దానిని వారాలు వారాలు, నెలలు నెలలు, సంవత్సరాల కొద్ది నిలవ పెట్టడం వలన ఎంతవరకు మంచిదో మీరే చెప్పండి. అలాంటి ఫుడ్ని మనం ఒంట్లోకి తీసుకోవటం వల్ల అది మనకు మంచి చేస్తుందా, మీరే ఒకసారి ఆలోచించండి. అయితే నాన్ వెజ్ మంచిది కాదంటున్నారు, వెజ్ మంచిదా అంటే నాన్ వెజ్తో పోల్చుకుంటే ఖచ్చితంగా వెజ్ పికిల్స్ చాలా మంచివండి. వీటిలో కూడా అన్హెల్దీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా సాల్ట్, కారం, ఆయిల్ అన్నీ ఎక్కువగానే వేస్తారు. బట్ అయినప్పటికీ ఇది వెజ్ పికిల్ కాబట్టి చాలా వరకు సేఫ్ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏదైనా ఒక లిమిట్లో తీసుకోవాలి, మితంగా తీసుకుంటేనే హితం అండి. మన పెద్దలు చెప్పినట్టుగా వెజ్ పికిల్స్ కూడా బాగుంటాయి, ఆరోగ్యానికి అంత ప్రమాదం అయితే కాదు కదా అని చెప్పి రోజులో 2-3 సార్లు పికిల్స్ మాత్రమే తీసుకుంటే వెజ్ పికిల్స్ వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా పికిల్స్ అంటేనే నిలవ పెట్టి తినే వస్తువు కాబట్టి ఈ పికిల్స్ తీసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు, అలాగే స్టమక్ అల్సర్స్, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇలా చాలా ఉన్నాయండి. సో ఇలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెజ్ పికిల్స్ కానీ, నాన్ వెజ్ పికిల్స్ కానీ ఏవైనప్పటికీ కూడా ఒక లిమిట్లో తీసుకోవడం బెటర్. లేదు మానేద్దాం అనుకునే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి కదండి మన రోటి పచ్చళ్ళు. ఇవి మీరు ఎంత తీసుకున్నా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. కొంతమందికి ఏంటంటేనండి ప్రతిరోజు కూడా ఏదో ఒక పొడి కానీ, పచ్చడి కానీ లేకపోతే ఆ రోజు భోజనం ఫుల్ఫిల్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ పికిల్స్కి బదులుగా ఈ విధంగా రోటి పచ్చళ్ళు తీసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకు నచ్చిన వెజిటేబుల్ తీసుకొని కాంబినేషన్లో కూడా ఈ రోటి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో రోలు లేదు అనుకుంటే మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఏదైనప్పటికీ కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది కానీ బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఇందులో వాడే స్పైసెస్ లిమిట్గా వాడతాం కాబట్టి నా ఓటు అయితే రోటి పచ్చళ్ళకేనండి. మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి.